వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ అల్లం పచ్చడి ఇడ్లీ, దోశ, వడ అన్ని రకాల టిఫిన్స్ లోకి చాలా బాగుంటుందండి. అలానే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీ 1 year పాటు నిల్వ ఉంటుంది. ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలి అనేది కొలతలతో సహా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పైన చిక్కంతా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లంలో తేమ అస్సలు ఉండకూడదండి. ఇలా ప్లేట్లో వేసుకొని ఎండలో కానీ నీడలో కానీ కొంచెం సేపు ఆరబెట్టి పెట్టుకోవాలి. అలానే చింతపండు కూడా 1/2 kg తీసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చింతపండులో గింజలు కానీ పుల్లలు కానీ ఏమీ ఉండకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. అల్లం ఎంత తీసుకుంటే చింతపండు కూడా అంతే తీసుకోవాలి. చింతపండులో ఏమైనా చిన్న చిన్న పుల్లలు ఇలా ఉన్నా కూడా ఇప్పుడైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చింతపండు కన్సిస్టెన్సీ ఇలా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చింతపండు ఉడికేటప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత అల్లం శుభ్రంగా ఎండపెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండుతో పాటు ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1/2 kg అల్లానికి 1/2 kg ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంటే అరశోడు ఉప్పు వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒకేసారి గ్రైండ్ చేయడానికి అవ్వకపోతే కొంచెం కొంచెంగా వేసుకొని 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, చింతపండు, అల్లం అంతా కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకోవాలి. 1/2 kg కారం పడుతుంది. అంటే అరశోడు కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రైండర్లో వేయకుండా మిక్సీ జార్లోనే ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండర్లో చట్నీ వేస్తే బాగుంటుందని మేము ఇక్కడ గ్రైండర్లో చేస్తున్నాము. ఈ చట్నీ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి. అలానే 1/2 kg బెల్లం తురిమి పెట్టుకోవాలి. బెల్లం తురిమి పెట్టుకోవచ్చు, లేకపోతే రోట్లో వేసుకొని దంచైనా ఇలా పొడిగా చేసి పెట్టుకోవచ్చు. చట్నీ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఈ బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేయటం వల్ల నీరు వస్తుంది కాబట్టి గ్రైండర్ కూడా ఇంకొంచెం ఈజీగా తిరుగుతుంది. ఇది గ్రైండ్ అయ్యేలోగా ఒక 150 గ్రాముల వరకు వెల్లుల్లి తీసుకొని ఇలా దంచి పెట్టుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా రోట్లో కూడా వేసి దంచి పెట్టుకోవచ్చు. తరువాత 2 టేబుల్ స్పూన్లు వేయించి పొడి చేసిన మెంతుపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి, అందువల్ల చెప్తున్నాను. దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ చట్నీని మనం జాడీల్లో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత చట్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి చట్నీ కొలతలు మొత్తం చెప్తాను. 1/2 kg అల్లానికి చింతపండు 1/2 kg, బెల్లం 1/2 kg, ఉప్పు అరశోడు, కారం అరశోడు, వెల్లుల్లి 150 గ్రాములు, మెంతుపిండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇడ్లీ, దోశ అలానే రైస్లోకి ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూశారు కదా సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.